డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. విశ్వజ్ఞానం, మేనిఫెస్టేషన్, యూనివర్సల్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వారు అందరూ ఫస్ట్ యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏదైనా ఉంది అంటే మదర్ నేచర్తో మమేకం అవడం. మొదటి స్టెప్ ఏదైనా ఉంది అంటే తల్లి ప్రకృతితో మమేకం అవడం. అనంత బ్రహ్మాండానికి సంబంధించి మదర్ నేచర్కి రిలేట్ అయిన టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ తెలిస్తే ధనాన్ని ఆకర్షించవచ్చు, జనాన్ని ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, దేన్నైనా ఆకర్షించవచ్చు. మరి ఆ మదర్ నేచర్కి రిలేట్ అయిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్స్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి సర్వదా అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మీ శ్రీ వైబ్రెంట్ వంశీ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. దేనికి భయపడాల్సిన పని లేదు. మనందరికీ ఉన్నది యూనివర్స్, మనందరినీ సంరక్షిస్తుంది భగవంతుడు. ఈ అండపిండ బ్రహ్మాండాల్ని సృష్టించిన ఆ పరమాత్ముడు ఉన్నాడు, అతను చూసుకుంటాడు. న్యాయంగా మనం ముందుకు అడుగులు వేస్తే చాలు. కమింగ్ టు ద పాయింట్, విశ్వ జ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు. స్క్రిప్టింగ్ అని, జర్నలింగ్ అని, విస్పరింగ్ అని, ఎఫర్మేషన్స్ అని, డిక్లరేషన్స్ అని, మనీ మంత్రాస్ అని, మనీ మెడిటేషన్స్ అని, విజువలైజేషన్స్ అని, 369 టెక్నిక్, 777 టెక్నిక్, 555 టెక్నిక్, అమావాస్య, పౌర్ణమి, స్పిరిచువల్ రెమెడీస్, లాట్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ డూయింగ్. బట్ వీటన్నిటికంటే విశ్వానికి ప్రీతికరమైన ఒక టెక్నిక్ ఉంది, పవర్ఫుల్ టెక్నిక్. ఏంటి అంటే మదర్ నేచర్, తల్లి ప్రకృతితో అనుసంధానం అయిపోవాలి. మదర్ నేచర్తో మమేకం అయిపోవాలి. మదర్ నేచర్తో మమేకం అవ్వాలి. మదర్ నేచర్తో నువ్వు మాట్లాడగలగాలి. ఎందుకంటే మదర్ నేచర్ కంటే అందమైన బ్యూటిఫుల్ థింగ్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మదర్ నేచర్కున్న ఎనర్జీస్ ఈ ప్రపంచంలో ఏ ఎలిమెంట్కి ఎనర్జీస్ లేవు, అంత ఎనర్జీస్ లేవు. ద ఎనర్జీస్ ఆఫ్ మదర్ నేచర్ ఈజ్ టాప్ నాచ్. ద ఎనర్జీస్ ఆఫ్ మదర్ నేచర్ ఈజ్ టాప్ నాచ్. నేచర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మరి అలాంటి మదర్ నేచర్తో మీరు మమేకం అయితే, అలాంటి మదర్ నేచర్తో మీరు అలైన్ అయితే, మమేకం అయితే, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడితే, మార్క్ మై వర్డ్స్, నీ కొరకు నువ్వు కేర్ తీసుకుంటావు లేదో తెలియదు కానీ నీ కొరకు పంచభూతాలు ఏకదం నిల్చుంటాయి నీ కొరకు. ఇఫ్ యు ఆర్ రియల్లీ డీప్లీ కనెక్టెడ్ విత్, డీప్లీ ఇమ్మర్స్ విత్ నేచర్, మదర్ నేచర్. మరి మదర్ నేచర్తో మమేకం అవ్వాలంటే ఎలా? ఎప్పుడైనా ప్రకృతి కొరకు ఆలోచించామా? అబ్బే, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, సంపద, ర్యాట్ రేస్, వేసి మర్చిపోతా ఉన్నాం. బాధేస్తూ ఉంది వాటి గురించి ఒకసారి ఆలోచిస్తూ ఉంటే. 100 మందిలో ఒక్కడో ఇద్దరో ఉన్నాడు ఈరోజు మొక్కలు నాటుతున్న వాళ్ళు. 100కు ఒక్కడు. 100 మంది బ్రతకడానికి ఆ తల్లి, ఆ ప్రకృతే ఎయిర్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మనం విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. బట్ మదర్ నేచర్ కోసం ఏ రోజైనా ఆలోచించామా? ముందు మదర్ నేచర్తో మమేకం అవ్వాలంటే డూ సమ్ ప్లాంటేషన్. మొక్కలు నాటండి. బర్త్డేలకి, పార్టీలు, కేక్ కటింగ్లు సెకండరీ. మొక్కలు నాటండి ఫస్ట్. డూ సమ్ ప్లాంటేషన్. మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పండి. అట్లీస్ట్ మదర్ నేచర్కి దగ్గరగా ఉంటే ఈ శరీరం నుండి, భౌతిక శరీరం నుండి ఆత్మ వెళ్ళినప్పుడు ఆక్సిజన్తో పని లేకుండా వెళ్ళిపోతుంది. ఆక్సిజన్తో పని లేకుండా వెళ్తుంది. ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్తాం. ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు భగవంతుడు పిలుస్తాడు, ఇంకా చాలరా బై, రా, టైం అయింది రా, నా దగ్గరికి వచ్చాను, ఏదో ఒక రోజు పిలుస్తాడు. అప్పుడు హెల్దీగా వెళ్ళాలా, పీస్ఫుల్గా వెళ్ళాలా. ఆక్సిజన్ సిలిండర్స్తో భయపడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, క్షోభిస్తూ కాదు, ఆనందంగా చిరునవ్వుతో వెళ్ళాలా. చల్, ఈ లైఫ్ నాకు చాలు అని చెప్పి ప్రౌడ్ ఫీలింగ్తో వెళ్ళాలా. మరి అలాంటి మదర్ నేచర్తో మమేకం అవ్వాలంటే ద ఫస్ట్ స్టెప్, టేక్ కేర్ ఆఫ్ మదర్ నేచర్. టేక్ కేర్ ఆఫ్ నేచర్. అది ఒక పెద్ద విప్లవం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎర్త్ అనే ప్లానెట్, భూమి యొక్క విస్తరణ పెరగదు. ఎర్త్ ఏదైతే విస్తీర్ణం ఉందో అది పెరగదు. బట్ మనుషులు పెరుగుతున్నారు. ఎక్కడ స్టే చేయాలి? ఎర్త్ అనే ప్లానెట్ మీద స్టే చేయాలి. నేచర్ని తగ్గిస్తూ ఉన్నాం, హిల్స్ని తగ్గిస్తూ ఉన్నాం. ప్రకృతి ఏడుస్తుంది, తప్పదు, వేరే సోర్స్ లేదు మనకి. అట్లీస్ట్ ఆ ప్రకృతి యొక్క ఏడుపు, అక్షోభం మనకు తగలకూడదంటే
ప్రకృతికి ఒక నమస్కారం చేసి మదర్ నేచర్కి తల వంచి శిరస్సు వంచి 2 అరిచేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాలా. కృతజ్ఞతలు చెప్పి ఒక మొక్క నాటండి. డూ సమ్ ప్లాంటేషన్. అట్లీస్ట్ మీ బర్త్డే రోజు ఏదైనా పుణ్యకార్యం చేయాలనుకుంటే అది చేయండి. మొక్క నాటండి మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పి. ఒక్క మొక్క నాటండి, మదర్ నేచర్ మీకు ఇష్టపడుతుంది. అండ్ సెకండ్ థింగ్, వీలైనంతసేపు మదర్ నేచర్లో మీరు టైం స్పెండ్ చేయాలా. మదర్ నేచర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ నీ బాడీకి టచ్ అయితే నీ బాడీలో ఉన్న నెగిటివ్ వారా బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే నీ బాడీలో ఉన్న నెగిటివ్ వారా, నజర్, కనుదిష్టి, నరదిష్టి, నెగిటివ్ ఆరా బయటికి వెళ్తుందో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేనిఫెస్టేషన్ అవుతుంది. అప్పుడప్పుడు బేర్ ఫుట్ అరికాలతో నడవాలి ఆ మట్టిలో, ఆ గ్రీనరీ, గ్రాస్లో. ఎన్నో వీడియోస్లో చెప్పున్నా, భూమి వెరీ పవర్ఫుల్. భూమిలో ఎన్ని ఖనిజాలు లేకపోతే ఒక చిన్న విత్తనము దాని యొక్క వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళి భూమిలో ఉన్న ఖనిజాలు అన్ని ఆ వేరు వ్యవస్థ తీసుకొని ఒక మొక్కగా బయటకు వచ్చి మనకి ఫలాలను ఇస్తుంది, ఫుడ్ని ఇస్తుంది. అంటే ఎంత ఎనర్జీలో ఉంటుంది ప్లాంట్స్లో, సాయిల్లో, మదర్ నేచర్లో. అరికాలతో బేర్ ఫుట్తో వాక్ చేయండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ మొత్తం మీ శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అని చెప్తూ అడుగులు వేయండి. మదర్ నేచర్తో మమేకం అవుతూ దగ్గరగా ముందుకు వెళ్ళండి. మదర్ నేచర్ విల్ లవ్ యూ ఫర్ ష్యూర్. అండ్ అప్పుడప్పుడు డూ సమ్ ప్లాంటేషన్. ఇంట్లో మొక్క పెట్టి మొక్కకు నీళ్ళైకపోతే మొక్క ఎండిపోయినా సరే ఇంటికి మంచిది కాదు. ఇట్స్ అ నెగిటివ్ సైన్ ఇంటికి. సో డూ సమ్ వాటరింగ్ టు ద ప్లాంట్స్. అండ్ మదర్ నేచర్కి ఎప్పుడు చెప్పండి, మై డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ, మై డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ, మై డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ టేకింగ్ హెల్దీ ఆక్సిజన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మై కార్బన్ డైఆక్సైడ్, థ్యాంక్ యూ. మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పండి. వీచే గాలికి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పామా? లేదు. ఆ వాయుదేవుడే లేకపోతే మనకు ఊపిరి లేదు. అగ్నిదేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? లేదు. ఒకరోజు సూర్యుడు బాగా మండిపోతే దీనమ్మ ఏంది అండ అని తిడతాం. బట్ అదే సన్లైట్ లేకపోతే ఎర్త్ అనే ప్లానెట్ నడుస్తుందా? ఫుడ్ వస్తుందా? ఫోటోసింథసిస్ జరుగుతుందా? నో. కృతజ్ఞత లేదు మనకు. అహం ఉంది, ఇగో ఉంది. ఒక మాట రెస్పాండ్ అవ్వం, రియాక్ట్ అయిపోతాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ నేచర్. ప్రకృతి కళ్ళెర్ర చేస్తే భూమికి ఏమీ లేదు. పీస్ ఆఫ్ కేక్, భూమ్, అందరం వెళ్ళిపోతాం. శివైక్యం. ఒక్కసారి ప్రకృతి కళ్ళెర్ర చేస్తే దానికి రిజల్టే ఈ తుఫాన్లు, ఈ వరదలు, ఇవన్నీ కూడా. టేక్ కేర్ ఆఫ్ మదర్ నేచర్. ఎక్కువగా మదర్ నేచర్తో తిరగండి, నేచర్తో టైం స్పెండ్ చేయండి, నేచర్తో మాట్లాడండి. మదర్ నేచర్తో ఒక కాన్సెప్ట్, ట్రీ హగ్గింగ్ అని యోగాలో ఒక కాన్సెప్ట్ ఉంది. మహావృక్షం దగ్గరికి వెళ్ళండి. ఒక పెద్ద మహావృక్షం అంతగా గ్రో అయిందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి అందులో. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. నీకు చూసే శక్తి ఉంటే భగవంతుడి పక్కనే కూర్చుంటాడు. ఈ పక్కనే కూర్చొని సపోర్ట్ చేస్తున్నాడు, సబాష్ బేటా గో హెడ్ అని. అమ్మవారు కూర్చుంటుంది, నాన్న గో హెడ్ అమ్మా అని. చూసే శక్తి నీకు ఉండాలా. నువ్వు నమ్ముతున్న అల్లాహ్ కూర్చొని సపోర్ట్ చేస్తాడు, నువ్వు నమ్ముతున్న జీసస్ కూర్చొని సపోర్ట్ చేస్తాడు, నువ్వు నమ్ముతున్న గౌతమ్ బుద్ధుడు సపోర్ట్ చేస్తాడు. యు ట్రస్ట్, బిలీవ్. చూడాలి, చూసే శక్తి నీకు ఉండాలి. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి. ఇచ్చటా ఉన్నాడు, అచ్చటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాడు. యూ హ్యావ్ టు ఫోకస్. పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మదర్ నేచర్కి కేర్ తీసుకోండి. యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకోండి. టెక్నిక్స్ సెకండరీ అబ్బా. నేనే చెప్తా ఉన్నా, ఈ స్థాయిలో ఉండి, ఈ ప్లేస్లో ఉండి, ఈ పొజిషన్లో ఉండి. ఏంటి స్థాయి, ఏంటి పొజిషన్, ఏంటి స్టాటస్? యూనివర్సల్ మెసెంజర్ని నేను. ఇది విశ్వం యొక్క భిక్ష. విశ్వం ఆజ్ఞాపించింది, దైవం ఆశీర్వదించింది. నా సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. నేనేదో గొప్ప అని చెప్పట్లే, మెసెంజర్ని నేను. విశ్వం నాకు అందిస్తుంది, నేను మీకు అందిస్తా ఉన్నా. ఒక మెసెంజర్ని అంతే. హూ ద హెల్ ఐ యామ్. ఒక సోల్. ఆ సోల్ పరితపిస్తూ ఉంది విశ్వజ్ఞానాన్ని అందించడానికి, అంతే. సో ముందు మదర్ నేచర్తో మమేకం అవ్వండి. ఆ ట్రీలో ఒక ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అందులో దైవశక్తి ఉందని గ్రహించి హక్ చేసుకోండి. ఆ ట్రీని గట్టిగా హక్ చేసుకోండి. అందులో భగవంతుడు ఉన్నాడు, యూనివర్స్ ఉన్నదని నమ్మి మీ బాధలు, శరణాగతి వేడుకోండి, క్షమాభిక్ష కోరుకోండి. మీ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్నీ ఇవ్వండి. బాడీలో ఎమోషన్స్ కంట్రోల్ అవ్వకుండా కంట్లో నీళ్ళు వచ్చినా పర్లేదు, ఏడవండి, హీలింగ్ జరుగుతుంది. అలా కాసేపు 2 to 5 minutes మీరు పట్టుకొని ఆ చెట్టుతో మాట్లాడండి. అన్నీ వింటది. అందులో దైవం ఉందని నమ్మండి. నువ్వు నమ్మగలగాల. వచ్చి కూర్చుంటుంది అందులో అమ్మవారు. గాడ్స్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఆ కృష్ణ, ఆ శివ వచ్చి కూర్చుంటారు అందులో. నీ బాధ వింటారు, నీ శరణాగతి వేడుకుంటారు, నీలో ఉన్న నెగిటివ్ వారాన్ని మొత్తం తీసేసుకుంటారు, పాజిటివ్ వారాతో బ్లెస్ చేస్తారు. అప్పుడైతుంది మేనిఫెస్టేషన్. 369 555 దేవుడు ఎరుగు.
ఇప్పుడు ఒక వ్యక్తి చేతులు లేకుండా పుడతాడు, ఆడు రాయలేడు, మరి ఆడికి 369 వర్కౌట్ అవ్వదా? అంటే ఈ సపోర్ట్ చేయదా యూనివర్స్? ఎఫర్మేషన్స్ డిక్లరేషన్స్ బయటికి చెప్పమంట. ఒక వ్యక్తి మోగగా జన్మ తీసుకుంటాడు, మోగోడు కాబట్టి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆడికి దొరకవా? మైండ్ సెట్, నీ మైండ్ కరెక్ట్గా ఉంటే చాలు, చేతులతో రాతలతో పనిలే, ఇచ్చట కరెక్ట్గా ఉంటే నీ భవిష్యత్తు నువ్వు రచించుకోవచ్చు కూర్చుంటూ, బై ది గ్రేస్ ఆఫ్ యూనివర్స్. ఇంకా యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి మేజర్ క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్, మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, ఒరిస్సా, కర్ణాటక, డిఫరెంట్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలా మంది ఎన్రోల్ అయి ఉన్నారు. ప్రోగ్రామ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు, ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. దైవ కార్యక్రమం అది. మేనిఫెస్టేషన్కి సంబంధించి మిస్టరీస్, హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. మీరు ఏది ఆకర్షించాలనుకుంటున్నారో, ఏమేమి కోరికలు ఉన్నాయో, ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఆ క్లాసెస్లో దైవ స్వరూపం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉంది. ఒక ఎనర్జీ రూపం మనలందరినీ బ్లెస్ చేయబోతా ఉంది. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.